డిజిగ్నేషన్ అకౌంటెంటే, కానీ నిజంగా మీరు అకౌంటెంటా? అకౌంటెంట్ రూపంలో మీరు పనిచేస్తున్నారా? అంటే అకౌంటెంట్ రూపంలో పనిచేయటం అంటే మీరే కంప్లీటు బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, క్యాష్ ఫండ్ స్టేట్మెంటు, ఎటువంటి స్టేట్మెంట్ కావాలన్నా అటు బ్యాంకర్కి కావాల్సి వచ్చినా, లేకపోతే అటు ట్యాక్స్ అథారిటీస్ కావాల్సి వచ్చినా, ఎవరికి కావాల్సి వచ్చినా కూడా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వగలిగిన క్యాపబిలిటీ మీకు ఉందా లేదా అని మీ ముందు మీరు ప్రశ్నించుకోండి. ఇవాళ టాలీ నేర్చుకుంటే అకౌంటెంట్ అవుతాం, టాలీ నేర్చుకుంటే జీవితమే మారిపోద్ది అంటే గ్యారంటీకి మారిపోద్ది, నో డౌట్ అట్ ఆల్. టాలీ నేర్చుకున్నంత మాత్రాన జీవితమే మారిపోతే ఇంకా ఈ చదువులు ఎందుకు, ఈ ట్రైనింగ్లు ఎందుకు, ఏం అవసరం లేదు. అసలు టాలీ నేర్చుకుంటే మనకు ఒక అన్ని రకాలుగా మనం చేయగలుగుతాడంటే వెరీ ది క్వశ్చన్ ఆఫ్ అపాయింటింగ్ యూ యాజ్ అన్ అకౌంటెంట్ బై ది ఆర్గనైజర్. అసలు ఎందుకు, ఆయనకి ఎందుకు? ఆయన నేర్చుకుంటే సరిపోదు కదా. 10 రోజులు కష్టపడి టాలీ నేర్చుకుంటే ఆయన అన్నీ చేసుకోగలుగుతాడు కదా. మిమ్మల్ని ఎందుకు అపాయింట్ చేయాలి? మీకు ఒక 30,000 40,000 శాలరీ ఎందుకు ఇవ్వాలి? ఆ ప్రశ్న మీరు ఎందుకు వేసుకోవట్లేదు? ఇప్పుడు జరుగుతున్న సంగతి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడ జరుగుతున్న తంతు అంటే ఏంటంటే ఒక టాలీ నేర్చుకుంటే మనకి ఒక ఉద్యోగం వస్తుంది, అకౌంటెంట్గా ఉద్యోగం వస్తుంది. అకౌంటెంట్గా ఉద్యోగం రాదు, ఒక డాటా ఆపరేటర్గా ఉద్యోగం వస్తుంది. కానీ డాటా ఆపరేటర్గా కూడా నియమించబడ్డా కూడా మీరు ఒక అకౌంటెంట్ రూపాన్ని దాల్చగలుగుతారనే సత్యం మీకు తెలియదు అంటాను. ఎందుకంటే అసలు డాటా ఆపరేటర్ అంటే ఎవరు? డాటా ఆపరేటర్ అంటే జర్నల్ ఎంట్రీ చేసేటోడు డాటా ఆపరేటర్. జర్నల్ ఎంట్రీ చేసేటప్పుడు డెబిట్ చేయడానికి గల కారణం ఏంటి, క్రెడిట్ చేయడానికి గల కారణం ఏంటి, మీరు ఐడెంటిఫై చేస్తున్నారా? ఇది అసెట్టా, లయబిలిటీయా, ఇన్కమా, ఎక్స్పెండిచర్ అని ఐడెంటిఫై చేసి మీరు డాటా ఎంట్రీ చేస్తున్నారా? ఒకవేళ కనుక అలా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అకౌంటెంట్ అయిపోతారు, నిజమైన అకౌంటెంట్ అవుతారు, నాట్ ది డాటా ఆపరేటర్. కానీ మీరు అలా చేయడానికి కానీ మీకు అవకాశమే లేదు. కారణం ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మాత్రమే మిమ్మల్ని అకౌంటెంట్గా తీర్చిదిద్దగలుగుతుంది. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరో చెప్పరండి. ఛాలెంజ్ మరి దీంట్లో ఎవరో చెప్పరు. ఒకరు 30-40 తీసుకోవడం, ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్, ఇది పర్చేజ్ చేయాలని చెప్పేస్తారు. ఏది ఉండదు. అందుకే అది కాకపోయినా మీకు ఇచ్చే అసైన్మెంట్లు కూడా రియల్ టైం అసైన్మెంట్లు కాదు. న్యాచురాలిటీ అనేది అతి దూరంగా ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఏ సంస్థలో పనిచేస్తే మాత్రం మీరు ఆ కేడర్కి ఎలా ఎదగలుగుతారు? అందుకని ఏంటంటే నిజంగా మీరు అకౌంటెంట్ కావాలనే ఆత్రుత, కోరిక మీకుంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ నేర్చుకోండి. తర్వాత దాంతోపాటు మీరు రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, రిపోర్ట్స్ని చదవటం, దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం నేర్చుకోగలిగితే మీరు గొప్ప అకౌంటెంట్ అయిపోతారు. హైదరాబాదు దానికి మంచి ప్లేసు, మీకు సూటబుల్ ఆర్గనైజేషన్